మళ్ళీ అమావాస్య గారికి ఒకసారి వస్తాడు. ఒంగోలు చాలా పెద్ద మనిషి. వచ్చేదను అమావాస్యకు ఒకసారి వచ్చేది, ఏదో విధంగా మాట్లాడేది, ఏది నోరు తెరిస్తే అబద్ధాలు, లేకపోతే ఒట్టు, కొడుకు మీద ఒట్టు అంటాడు. వచ్చేదను ఏదో ఒకటి మాట్లాడి వెళ్తాడు. ఇవాళ కూడా ఏదో మాట్లాడాడు. మేము ఎందుకంటే చాలా సహనంగా ఉన్నాం, కూటమిలో ఉన్నాం, కూటమిలో మనం కూడా బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఓపికగా ఉంటుంటే మళ్ళీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడాడు. అది ఏంది, కొత్త ఏమన్నా ఉన్నాయంటే పోయినసారి అన్నీ మాట్లాడాడు, పోయినసారి అన్నీ వివరణ ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు మళ్ళా దాన్నే ఇవాళ మళ్ళీ మాట్లాడాడు. దీంట్లో ఏంటంటే నేను ఒకటి కూడా చెప్తున్నా, క్యాసెట్ ఒకసారి రికార్డ్ చేసుకోమనండి, వచ్చినప్పుడల్లా క్యాసెట్ వినిపించిపోతే సరిపోద్ది. మొదటి పాయింట్, మురళీ గురించి ఏదో మాట్లాడాడు. మురళీ అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామని ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతన్ని 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా, ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు రికార్డు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. ఆ సిఐని మార్పిచ్చేసి అన్ని పేపర్లో నా వల్ల మారాడు, నేనంత తోపుని అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి. అందుకని చెప్పి ఆ ఉద్యోగస్తుల మీద పెట్టడానికి ఈరోజు కావాలని సిఐని ఒక టార్గెట్ చేసి సిఐతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే అతను ఆల్రెడీ రాశాడు, తప్పు చేశాడు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు, నీకు అసలు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు. పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు, 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా, ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళను కొట్టించాడు, నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు, 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు, మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో, ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో అన్నీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకునటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. ఎంత అయ్యిందండి ఇది. విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము, చేత కాకున్నామా. ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏ రకంగా కొట్టారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, చేసి ఇవన్నీ చేశారు. రిమ్స్ మన మోహన్ని రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళని కొట్టించారు, అన్నీ చేసి వాళ్ళేందో అతని మీద మాట్లాడారు. అతను ఒప్పుకున్నాడు, అతను ఒప్పుకొని నేను రాసామని చెప్పేసి ఒప్పుకుంటే అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఒక చెయ్యేసారా. ఫుడ్ కూడా లేదంట, పాపం అల్లాడిపోయాడు ఇతను. హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది, రేపు ఇతని మీద కూడా రాపిస్తాం, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత.
పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయి ఆడ దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అని అవని ఇవని మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. ఏంటంటే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి పోయినసారి మాట్లాడాడు, రియల్ ఎస్టేట్లో ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఫోన్లు వస్తున్నాయని. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఈడుండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోగాక ఆడుకునేది ఏదో ఏడే ఆడుకో, ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. ఎవరండి ఆ రోజుల్లో 5 సంవత్సరాలు ఈరోజు జరిగింది? 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం. ఆ లక్ష్మణ్ వల్ల అతను ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు కూడా ఇతను ఎమ్మెల్యే మాదిరి ఇతను ఎస్కాట్ వేసుకొని తిరిగి డోర్లు తీస్తా వైరల్ అయిపోయింది. సీరియా చూడలేదా మనం? ఆ సిఐ అప్పుడు ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆ సిఐ ఊరకనే ఎవరు చేశారని చెప్పి అడిగిన దానికి ఆ సిఐని మార్చాలి, సిఐ ఇట్లా పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని మాట్లాడుతున్నావే. ఆ రోజు పోలీసులు లేరా? ఆ పోలీసు వాళ్ళతో నువ్వు ఎట్టాడుకున్నావు? నువ్వు ఒక కానిస్టేబుల్స్, 2 కానిస్టేబుల్స్ ఆయన కారులోనే తిరిగేవాళ్ళు. డ్యూటీకి ఆడిపోయారు వాళ్ళు. అసలు ఆయన కారులోనే తిరుగుతా, ఒకటి డ్రైవర్గా ఆయనతోటే ఉంటా తిరిగిన వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళంతా. మేమేమైనా పని చేసామా? మేమేమైనా మా ఇంటి దగ్గర పెట్టుకుని మా కారు తోలపట్టి నేను కానిస్టేబుల్స్ని పెట్టుకున్నావా? ఎవరి డ్యూటీ వాడు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారండి. కావాలని సిఏ అని చెప్పేసి అతని మీద పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి మాట్లాడాడు మళ్ళా, ఎవరు అతను కొట్టింది మొన్న నరసింహారెడ్డి. ఎవడండి ఆ నరసింహారెడ్డి? నీకేం సంబంధం అండి? ఏ పార్టీలో ఉన్నాడండి అతను? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. అతను పోయి బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తోలుతూ ఉంటే వాళ్ళు ఏమారో ఆపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్లు ఆపితే టిప్పర్లోని వాళ్ళందరిని పట్టుకొని రాడ్డు పెట్టుకొని కొట్టి అతను పట్టుకొని ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే వాళ్ళు పోయి కేసు పెట్టరా? అంటే ఇతను పోయినసారి రౌడీయిజం చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? ఈ రకంగా అతను కూడా ఉన్నాడు లైవ్లో. రమణారెడ్డి అనే అతను కూడా ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు. అతను కూడా ఉండి ఇదిగో బళ్ళు ఆపుతారా ఏంటి అంట నరసింహారెడ్డి. అంటే నువ్వు పోయినసారి చేసినట్టు కబ్జాలు జరగాలి, పోయినసారి చేసినట్టే ఇష్టం వచ్చినట్టు లోలు తోలాలి, అన్నీ తోలాలనుకుంటే ఎట్లా జరుగుతుంది? ఒక పద్ధతిగా పోయేది ఇది. అతను అదిగోండి అతను బెదిరిస్తా, ఇతను చూడండి కొట్టి చొక్కా చించేసి అతను పెడితే వాళ్ళు కేసు పెట్టారు. అది మాకు అసలు ఐడియా కూడా లేదు. కేసు పెడితే కేసులో అతనికి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. అతను రిమాండ్కి పోయాడేమో. అతను అసలు నాకు విషయం కూడా తెలియదు. ఆయన మాట్లాడతాడు కావాలని పోలీసు వాళ్ళు ఆయన మనుషులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పైన చెప్తున్నాడు. ఆయన మనుషులా వీళ్ళు? ఏమంటే కొంచెం అన్నా వయసు వచ్చిన తర్వాత అదేమంటే 5 సార్లు అనేది కాదు. వయసు వచ్చిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి వింటారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అవసరం. మన తీసుకెళ్ళి లింగారెడ్డి అని అతను తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి పోతాడు. ఎవడండి లింగారెడ్డి? లింగారెడ్డి అనే అతను ఫేక్ చనిపోయినది కూడా రాజుల వాళ్ళ స్థలం అయితే దాన్ని కబ్జా చేస్తే ఆ ఫేక్ అది కూడా తీసుకొని అతను వస్తాడు. డెత్ సర్టిఫికేటే చేస్తాడు అతను కబ్జా చేసి. అతన్ని తీసుకొని పెద్ద మనిషి వస్తాడు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తున్నాడంటే
ఈ రెడ్లకి చేస్తా, వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఈరోజు రెచ్చగొడితే మళ్ళీ మనం మాట్లాడతాం, ఏదో ఒకటి మళ్ళీ క్రాషెస్ రావాలి. ఇప్పుడు దాని ఇది మళ్ళీ రాష్ట్రం అంతా ఇది ఒక చర్చ అవ్వాలి, మీడియాలో అంతా ఇవన్నీ రావాలి. మనం మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది, ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా మీనింగ్ ఉండి మనం ఏదన్నా ఇప్పుడైనా ఫ్రెష్గా జరిగి ఏదైనా జరుగుంటే నువ్వు మాట్లాడితే సరే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది. ఇవాళ నేను చైర్లో ఉన్నాను కాబట్టి అన్నీ పోయినసారి మాట్లాడేది కూడా మాట్లాడాడు. నాకు క్యారెక్టర్ లేదంటయ్యా, భార్య మీద రాస్తే క్యారెక్టర్ నాకు ఉందయ్యా, క్యారెక్టర్ ఉందా నీకు అని మాట్లాడతాడు అతను. ఏదో వేషాలు ఎట్టెట్టంట. నా క్యారెక్టర్ నాకు ఏందనేది అందరికీ తెలుసు, మా కుటుంబ సభ్యులకు తెలుసు, ఉండే నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నాతో పాటు తిరిగే వాళ్ళకి తెలుసు. నీ సంస్కారం ఏందనేది నీ పక్కన తిరిగే వాళ్ళకి కూడా తెలుసు. ఇవాళ నీ పక్కన కూర్చున్నాడు చూడు, ఎవరు, గొరిపాటి శ్రీను, ఆయనకేం చెప్పా, రేపు మేయర్ ఇప్పిస్తానని చెప్పావు. నువ్వు ఇప్పి, సంస్కారం ఉన్నాడు అయితే నువ్వు నిలబెట్టి ఇప్పి. మళ్ళీ అంతకుముందు ఇంకోళ్ళకి చెప్పావు, వాళ్ళు నా కాడికి వచ్చారు, వచ్చి ఏదో ఒకటి చూడన్నా ఆయన కూడా చేస్తాడంట, మేమంతా అయిపోతాము, ఎట్టో గెలుస్తామని. చూద్దామమ్మా, ఇంతవరకు ఏం తెలియదు అన్న. ఇట్లాగా ఆయన దగ్గర ఉండే వాళ్ళందరికీ అంతా చెప్పుకుంటా మాయ మాటలు చెప్పే సంస్కారం కాదు. మా క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏందనేది ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. క్యారెక్టర్లెస్ పనులు చేసి అబద్ధాలు ఆడి అబద్ధాల ద్వారా ఏదో చేయాలనుకోవటం నీ అవివేకం అవుతుంది. నువ్వు కూటమిలో ఉన్నాడివి, అవసరమైతే మంచి ఆలోచనలు చెప్పాలి, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం, నేను చేయలేకపోయాను అని చెప్పి. ఇంకొకటి కూడా ఏదో కేబుల్ది కూడా మొత్తం మాది అన్నారు కదా, కేబుల్లో వాళ్ళకి పాటికి వాళ్ళు వచ్చిన తర్వాత కేబుల్ అందరు కలిసి పని చేసుకోండి అని చెప్పేసి దాన్ని పెట్టాము. అదిగో డాక్టర్ గారి దగ్గరికి చైర్మన్ కూడా ఈ రోజుకి ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు ఇలా, ఈ రోజుకి దాని లైన్ మ్యాన్లు ఎవరో తెలియదు, కేబుల్ వాళ్ళు ఎవరో తెలియదు. ఆ తర్వాత డాక్టర్ ఏ కేబుల్ కలిసిందో కూడా నాకు తెలియదు. ఓపెన్ ఆర్డర్తో చెప్తున్నాయి, ఎవడెవడు ఉన్నాడో కూడా నాకు తెలియదు. మనం పోదాం, ఎక్కడ కావాలంటే అక్కడ చేయమంటే చేస్తా. దాన్ని అంటే మేము ఏదో చేసేసి కేబుల్ మాఫియా చేస్తున్నామంట. నువ్వు దుర్మార్గుడివి. ఆ జియో కేబుల్ వాళ్ళని పెట్టుకొని విజయవాడ నుంచి మాట్లాడదామని రమ్మని చెప్పి ఆ గెస్ట్ హౌస్లో ఉండి అతనికి కొట్టి సంతకాలు పెట్టించుకున్న ఎవడయ్యా అతను? సిగ్గుందా నువ్వు మాట్లాడతావని? వయసు పెరిగింది, బుద్ధి పెరగలా నీకు. ఏదో నువ్వు మాట్లాడితే జనాలు నమ్ముతారు అనుకోక వస్తున్నారు. నువ్వు మాట్లాడిన తర్వాత కామెంట్స్ చూసుకో. ఎవడైనా కూడా ఒకడు మాట్లాడిన తర్వాత కామెంట్స్ వస్తాయి, కామెంట్స్ చదువుకో. అది పబ్లిక్ గ్రీవెన్స్. అది ఆ పబ్లిక్ గ్రీవెన్స్లో కరెక్ట్గా ఇస్తారు. ఎవడో కూడా తెలియదు మనకి, ఆ నెంబర్లో నుంచి ఇస్తారు, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది అని చెప్పేసి. దాంట్లో రిమార్క్ ఎన్నో వస్తున్నాయి, కరెక్ట్ ఏందో అది మనం కరెక్ట్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ల గురించి నువ్వు మాట్లాడతావు నా దగ్గర. ఎంక్వైరీ కాదు, కూటమి ఉందనేది నేను గమ్ముకున్నా. నేను చెప్తున్నాను కదా, కూటమిలోకి వెళ్ళకపోయింటే ఇద్దరిని లోపల ఎగిపోయి ఉంటే అప్పుడు చెప్పేవాడిని నేను. ఖచ్చితంగా లోపలికి వెళ్ళారు వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన కబ్జాలకి. ఇవాళ నా దగ్గరకు పాపం ల్యాండ్లు పోయి నా దగ్గరికి వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కబ్జా చేస్తున్నానంట. ఒక్కటి చూపి, ఒక సర్వే నెంబరు, ఒక్కడ 10 రూపాయలు ఇచ్చారని నాకు చూపించు, నేను మాట్లాడతా. నువ్వు చేస్తా ఏదో పనులు చేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళు వచ్చి బాధపడతా ఉంటే నేను ఆర్డీఓని పిలిపించి ఇద్దరు కాగితాలు చూసి ఎవరిది జెన్యూన్గా ఉందో వాళ్ళకి చెప్పేసేయండి, తిప్పగాకండి అని చెప్తున్నా. నేను ఒక ఇష్యూలో రిటైర్డ్ జడ్జిని పిలిపించాను, రిటైర్డ్ జడ్జిని కూడా పిలిపిమంటే పిలిపిస్తాను. ఆయన పిలిపించి ముగ్గురు ఒకరి దాని మీద రిజిస్ట్రేషన్లు అయితే ముగ్గురిది చూసి ఏది జెన్యూన్ అనేది కూర్చోబెట్టి మీ కాగితాలన్నీ చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జి గారిని అడిగా. ఆయన రిటైర్డ్ జడ్జి, మన ఒంగోలులోనే ఉంటాడు. ఆ పద్ధతిలో నా దగ్గరికి వచ్చి నీ పంపించేసి ఆయన తీసుకుంటుంటే నేను కబ్జాలు చేసి ఆడ తింటున్నానంటావు, ఈడ తింటున్నావు, తినే సంస్కారాలు ఏం భాష నాకు అర్థం కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వయసుకి గౌరవిస్తున్నా నేను, మర్యాద కాదు. ఇంకొకసారి బ్లేమ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడు. అంటున్నావు కదా ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉండు అని అంటున్నా నేను కూడా. ఏడే ఉండు, ఏడే ఏదైనా తప్పు జరిగితే రమ్మంటే వస్తాం, చూపించు. అంతేగాని పొద్దుగోలు నువ్వు వేగ్గా మాట్లాడితే ఏదో చేతకాని వాళ్ళ కూర్చుంటారని మాత్రం అనుకోవాక.
మర్యాద కూడా కాదు ఇది, చెప్తున్నాను నేను. ఇంకొకసారి కానీ తప్పుడు అవినీతి మీద నా మీద ముద్రలేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాద కాదని చెప్తున్నాను నేను మీ సాక్షిగా. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, ఎక్కడ పద్ధతిలో ఉండి అక్కడ ఉండు. నువ్వు 2 సార్లు ఓటు చేసి గెలుస్తావు, నువ్వు నీ కొడుకు 5 సార్లు లేకపోతే 4 సార్లు గెలిచి నీ భార్య కోడలను కూడా పెట్టుకొని గెలుచుకోవయా. ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. నువ్వు పోయి పట్టుకొని ఎక్కడ గెలుస్తావు గెలువు. ఎవడు కాదన్నాడు? ఎప్పుడో చేసేది ఇప్పుడు చెప్తావు 2 సార్లు పోటీ చేస్తానని. 3 ఏళ్ళు ఉంది ఇంకా. చేసుకునేవాడికి మాట్లాడుకొని చేసుకో, పోటీ చేసుకో. ఎవడు కాదన్నాడు? అవన్నీ వచ్చి ఇక్కడ మాట్లాడతావేంటి? నాకు అర్థం కాదు. అప్పుడు కూడా అంతే అన్నాడు, నీ సంగతి చూస్తా ఎలక్షన్ అన్నాడు. ఆ రోజే చెప్పా. ఇంకొకసారి ఏదైనా కూడా బ్లేమ్ చేస్తే మర్యాద కాదని చెప్తున్నాను. ఇవి కూడా ఏమైతే మాట్లాడాడో ఇవన్నీ కూడా కేసులు కూడా అక్కడ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు బాబు గారిని కలిసి నన్ను ఏం చేయమంటారో కూడా నేను కూడా అడుగుతాను. ఇప్పుడు కావాలని కంకణం కట్టుకొని సిఐని మార్చి నేను నాకు తోపుని సిఐ చూడు మార్చేశానని చెప్పేసి చెప్పుకోవాలి. సిఐ చేసింది ఏంది అనేది కూడా ఆయన సమాధానం చెప్పాలి. అంటే నీతో మాట్లాడాలంటే నీతో అది కాదు సార్, చెప్పండి సార్, అట్టా మాట్లాడితే మంచోళ్ళ ఏమండి చెప్పండి అన్నాడంట ఆయన. ఏంది అట్టా మాట్లాడతావు అన్నాడంట. అంతకుముందు నీ సిఐలు అయితే మా ఫోన్ కూడా ఎత్తేది కాదు. అర్థమవుతుందా? ఆ లక్ష్మణ్ మీ వాళ్ళు పెట్టుకుని అనుకోండి, రెడ్డి ఎవడో ఉన్నాడు ముందు, బత్సవసల రెడ్డి. మేము ఒకసారి ప్రోగ్రాం జరుగుతుంటే బండి ఆపేసి మమ్మల్ని పంపించేసాడు వెనక్కి. ఎవరితోటి మేము ఇట్లా నీలాగా వేగ్గా మాట్లాడాలా. ఆ లక్ష్మణ్ కానీ ఎవడైనా ఫోన్లు ఎత్తేవాడు మాది ఏదైనా జరుగుతుందంటే, నువ్వు ఫోన్ ఎత్తి చెప్పండి అంటే నన్ను సార్ అనలేదని చెప్పి ఇప్పుడు అతని మీద టార్గెట్ పెట్టుకొని నువ్వు మాట్లాడతావు. నువ్వు పోలీసు వాళ్ళ వ్యవస్థ బాగలేదు, రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ బాగలేదు, నువ్వు కూర్చొని ఆడుకునేవాడికి నీకేం తెలుస్తుంది ఇక్కడ వ్యవస్థల గురించి, ప్రోగ్రాముల గురించి, ఏం డెవలప్మెంట్ గురించి. మా ఇంటి మీదగా ధర్నాలు. ఒరే విఆర్కి పోయాడు, విఆర్కి తప్పు జరిగింది, పోయాడు, మళ్ళీ డీజీపీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాడు, ఇచ్చాడు. సరే నేనే వేయించాను. ఇప్పుడు ఏంటంటే నాకు అర్థం కాల. మన గవర్నమెంట్ నాకు కావాలి, అన్ని సీఏలు నేనే వేయించుకున్నాను, డిఎస్పీ నేనే వేయించుకుంటాను, నాకు కావాల్సిన ఇంకొని తెచ్చుకుంటాను. ఈయనెవడా మాట్లాడటానికి? ఈయన ఎవరంటున్నా అంటే ఆయన గవర్నమెంట్లో ఆయన తెచ్చుకున్న వాళ్ళు మేమన్నా అడ్డం మాట్లాడామా? ఎన్ని చేశారు అప్పుడు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి? మేమైనా మాట్లాడామా? ఇవాళ గవర్నమెంట్ ఉంది, తప్పు నిజంగానే ఏదైనా జరిగితే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడతాం మేము. అంతేగాని ఒకటి పెట్టుకొని లేకపోతే మనసులో ఒకటి పెట్టుకొని రేపు ఎల్లుండి అధ్యక్షుడు అడిగాడు, అధ్యక్షుడు ఈరేమో ఏదో ఒకటి ఇక్కడ గొడవ చేసి వెళ్తే పిలుస్తారు. ఈ ట్రిక్కులన్నీ ఆ పార్టీలో జరుగుంటాయి. ఎవరు సజ్జలా ఫోన్ చేసి అమ్మ ఆయన చుట్టము రా 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 అని చెప్పి కూర్చోబెట్టి నచ్చ చెప్పి ఏదో పంపించడానికి. ఈ పార్టీలో అవన్నీ జరగదు. ఎవడు పట్టించుకోడు కూడా పట్టించుకోడు. అది తెలుసుకోవాలి ఫస్ట్. మా కొప్పోలు వెంచర్ అన్నాడు, కొప్పోలు వెంచర్ వ్యాపారాలు చేస్తున్నానన్నాడు. నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నా. కొప్పోళ్ళు 90 ఎకరాలు అప్పుడు నేను టిట్కో హౌసెస్ కోసం తీసుకున్నాం. ఆ రోజు నేను 5 లక్షలు 6 లక్షలు అడ్వాన్స్ చేసి పెట్టా. అందులోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అదేమో ఎక్వైర్ కాలా. నేను అప్పటికి గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నా కూడా అప్పుడు కలెక్టర్ గారిని అడిగి చేయండి అనే లోపలికి సరిపోయింది. అప్పుడు ఆ తర్వాత పోయినసారి కార్పొరేషన్ అప్పుడే నేను ఎంతైతే అడ్వాన్స్ ఇచ్చానో 3 కోట్లు 3.5 కోట్లు ఇస్తే నేను వెనక్కి తీసుకున్నా. ఇప్పుడు కొప్పోలు సైడ్కి నాకేం సంబంధం? అతను ఏం మాట్లాడతాడు? దానికంతా మట్టి తోలేని అంటాడు. వాడు కొనుక్కున్నాడు, డబ్బులు పెడతాడు, తోలుకుంటాడు. నీ ఎందుకు? వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా అవినీతి చేసో లేకపోతే ఎక్కడన్నా రైతుల్ని ఇబ్బంది పెట్టో ఏదైనా చేస్తే నువ్వు మాట్లాడవయ్యా. వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కున్న వాళ్ళు మట్టి తోలుకుంటారు, డబ్బులు ఇచ్చి తోలుకుంటారు, రేపు లేఅవుట్ వేస్తారు, అమ్ముకుంటారు. వాళ్ళు ఏమైనా కబ్జాలు జరిగిందా? లేకపోతే మేమైనా కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటాం. ఎక్కడన్నా జరిగిందని నీకు ఎవడన్నా చెప్పాడా? ఏదైనా ల్యాండ్ కొనుక్కున్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఎవడన్నా నీకు చెప్పాడా? అదేదో పెద్ద భూతద్దం మాదిరి కొప్పోల్ది ఆయన వ్యాపారం చేయట్లేదంటే ఏంది? వ్యాపారాలు చేయకూడదు ఎవడు? ఎక్కడన్నా కంప్లైంట్ ఉండి ఏదైనా తప్పు జరిగితే నువ్వు మాట్లాడు, దానికి ఆన్సరబిలిటీ అవుతాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టులా ఏదో ఒకటి బ్లేమ్ చేసే మాటలు, ఇట్లాంటి మాటలంతా మాట్లాడేది మంచిది కాదు. పద్ధతి మార్చుకో అని మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్ అడిగితే చెప్పండి. కొటారి నాగేశ్వరాన్ని కొట్టించింది ఎవడమ్మా? ఈ పెద్ద మనిషి
ఇప్పుడు ఎంత ప్రేమ కలిగి వస్తుందో. ఇప్పుడు మా పార్టీ వాడు పార్టీ వాడే, ఫస్ట్ నుంచి పార్టీయే. మేము గౌరవించే అతనికి జిల్లా సెక్రటరీగా ఇప్పించాము, ప్రధాన కార్యదర్శిగా. ఆయన మీద ఇతనికి ప్రేమ ఏందో నాకు అర్థం కాల. అంత పొంగు వచ్చింది ఇతనికి. పటాన్ నాగేశ్వరరావు పాపం అది ఇది అంటున్నాడు. మా పార్టీ వాడు, మేము ఎట్ట చేయాలో మాకు తెలుసు. అది కొట్టించి ఆ రోజు అతను అపోజిషన్లో ఉన్నప్పుడు కొట్టించింది ఎవరు? కృష్ణాష్టమి రోజు కొట్టించారు అతన్ని. కాల్ ఫ్రాక్చర్ అయింది. ఎవడు కొట్టించింది? ఈ పెద్ద మనిషి కాదా? మొన్న నామినేషన్ వేయడానికి కూటమిలో ఉన్నాం. అతను ఏదో నామినేషన్ అని చెప్పి పక్కన కళ్యాణ మండపంలో వాళ్ళ కొడుకు పోతుంటే అతను ఒక పెద్ద ర్యాలీ అనమాట. మందు దాపిచ్చి ర్యాలీ చేసి, నేను లోపల ఉన్నా, నాకు తెలియదు. గేటు దగ్గరల్లా సైరన్లు వేసి హారన్లు వేసుకుంటా అక్కడ గొడవ చేసి వెళ్ళారంట. ఏంటండి ఇది? అదేదో పెద్ద ఎమ్మెల్యే నామినేషన్ వేస్తున్నట్టు ఇతను ర్యాలీ ఏంటి? ఆ ర్యాలీకి మళ్ళీ పార్టీ ఆఫీస్ ముందు అరవటం ఏంటి? ఏం పనులు ఇవన్నీ? అవి చెప్పుకోవటం చేత కాదు కొడుక్కి. ఒరే పద్ధతిగా ఉండాలిరా, ప్రజలతో సంబంధాలు బాగుండాలిరా, ఉంటే రేపు అవుతావురా అని చెప్పాలి. అది చెప్పకుండా ఎంతసేపటికొల్లా తాపిచ్చి మందుల్ని 10 బాటర్ సైకిల్ వేసుకొని వస్తే అయిపోద్దా ఇవన్నీ?